ఉండాలంటారా లేక విపక్షాలు చెప్తున్నట్లుగా నైతిక ఓటమిగా భావించాలంటారా? ఎవరికైనా మోడీ గారికైనా నెహ్రూ గారికైనా ఇందిరాగాంధీకైనా కానీ వ్యక్తి పూజ వ్యక్తి ఆరాధనని అంటగట్టకూడదు. అలా అంటగట్టడం అంటే అది మన ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం అవుతుంది. సాంకేతికంగా చూసినప్పుడు జవహర్లాల్ నెహ్రూ 1946లో జరిగినటువంటి పరోక్ష ఎన్నికలు అంటే ప్రావిన్సెస్ నుంచి ఎన్నుకున్నటువంటి ఎన్నికల్లో ఆనాటి కాంగ్రెస్ పార్టీ 206 సీట్లతోటి అత్యధికమైనటువంటి మెజార్టీ తెచ్చుకుంది. దాని కొనసాగింపుగానే ఆ ప్రభుత్వం 1947లో స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షుడిగాను రాష్ట్రపతిగాను జవహర్లాల్ ప్రధానమంత్రిగాను ప్రభుత్వం 1951 ఎన్నికల వరకు కొనసాగింది. 51, 52లో స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రత్యక్ష పద్ధతుల్లో ఎన్నికలు జరిగాయి. అందుకని మరి అలా చూసుకున్నప్పుడు భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఆయన ఎప్పుడు మంత్రిగా ఉన్నారు? ఈ మొదటి పీరియడ్ లోనే ఉన్నారు. 51కి ముందే 51 వరకు 1946 నుంచి 51 మధ్య కాలంలో ఉన్నారు. ఆయన మొదటి లా మంత్రిగా పనిచేశారు. అంటే మరి ఆయన్ని మనం మొదటి లా మంత్రి అని మనం గౌరవించుకుంటున్నప్పుడు ప్రధానమంత్రి నెహ్రూ గారిని మొదటి ప్రధాని లేకపోతే ఆ కాలాన్ని తీసేయడం అనేటువంటిది టెక్నికల్ గా కరెక్ట్ కాదు. సరే 12 ఎలక్టెడ్, అందుకనే ఎలక్టెడ్, అది కూడా ఎలక్టెడే, కాకపోతే ఆ పద్ధతి వేరు. అది ఇండైరెక్ట్ ఎలక్షన్, ఇది డైరెక్ట్ ఎలక్షన్స్ లో జరిగినటువంటిది ఎన్నికలు. అందుకని నెహ్రూ రికార్డ్ ఇంకా బద్దలు కాలేదు. సాంకేతికంగా చూసినప్పుడు ఒకటి, నెహ్రూ గారు తన హయాంలో పోనీ 12 ఏళ్లే అనుకుందాం, ఆ 12 ఏళ్లలోనే నెహ్రూ గారు ఏం చేశారు, లేకపోతే నరేంద్ర మోడీ గారు ఏం చేశారు అనేటువంటిది అభివృద్ధి పారామీటర్స్ లోనే మనం చూసుకోవచ్చు. సరే, రాజకీయాలు ఎప్పుడు మాట్లాడుకుంటూనే ఉంటాం. నెహ్రూ గారు చేసింది ఏమిటి? మిశ్రమ ఆర్థిక వ్యవస్థ. ఆ రోజు భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితుల కారణంగా ప్రభుత్వ రంగం, ప్రైవేట్ రంగం ఒక్కటే దేశాభివృద్ధికి తోడ్పడేటువంటి అవకాశం లేదు. అందువలన ప్రభుత్వ రంగమే పెట్టుబడులు పెట్టాలి, రెండింటిని సమన్వయపరుచుకుంటూ దేశాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఒక విజన్ తోటి ఆయన ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా స్థాపించారు. ఆ ప్రభుత్వ రంగ సంస్థలను ఆధారంగా చేసుకుని ఇవాళ ఫార్మా రంగంలో కావచ్చు, లేకపోతే ఇతర అనేక రంగాల్లో బాగా విస్తరించి ప్రభుత్వాన్నే సవాల్ చేయగలిగినటువంటి స్థాయికి ఎదిగినటువంటి పారిశ్రామిక సంస్థలు, వ్యక్తులు, వాళ్ళందరూ కూడా ఆ ప్రభుత్వ రంగ సంస్థలతోనే అభివృద్ధి అయినటువంటి వాళ్ళని ముందు మనం గమనించాలి. అందువలన ఆ పునాదిని ఈ 12 ఏళ్లలో నరేంద్ర మోడీ గారు, అఫ్ కోర్స్ నరేంద్ర మోడీ గారి కాదు, అంతకుముందు మన్మోహన్ సింగ్ గారి కూడా, లేదా పివి నరసింహారావు హయాంలోనే ఆ ప్రభుత్వ రంగ సంస్థలను విధ్వంసం చేయడం లేకపోతే వాటిని దిగజార్చడం అనేటువంటిది ప్రారంభించారు. దానికి నాంది పలికారు నరేంద్ర మోడీ గారు. దాన్ని మరింత వేగంగా చేస్తున్నారు, ఇంకా చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఇంకా ప్రకటన ఇస్తారు, అందులో ఎలాంటి సందేహం లేదు. మరి ఈ 1990 తర్వాత వచ్చినటువంటి నూతన ఆర్థిక విధానాలతోటి భారతదేశానికి ఎదురైనటువంటి అభివృద్ధి సవాళ్ళు ఏమిటి అని చూసుకున్నప్పుడు 12 ఏళ్ల పాలనా కాలంలో నరేంద్ర మోడీ గారు వాటిని ఎదుర్కోలేకపోయారనేది నా అభిప్రాయం. ఎందుకు అంటే 2014లో దేశ పారిశ్రామిక ఉత్పత్తిలో పారిశ్రామిక ఉత్పత్తి రంగం వాటా ఎంత ఉందో ఇప్పుడు కూడా అంతే ఉంది. ఒక 0.5% అటు కావచ్చు, ఒక 0.5% ఇటు కావచ్చు తప్ప మొత్తం మీద చూసినప్పుడు పారిశ్రామిక ఉత్పత్తి పెరగలేదు. అంటే దీన్ని ఇంకో విధంగా జనానికి అర్థమయ్యే భాషలో చెప్పాలంటే మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా లేదా ఆత్మనిర్భరత, ఈ నినాదాలు లేకపోతే ఈ విధానాలన్నీ కూడా ఫెయిల్ అయ్యాయి. అందుకనే ఈ కారణంగానే మన దేశం వస్తు ఎగుమతుల్లో ఇప్పటికీ లోటుతోనే ఉంది. సేవా రంగంలో గతంతో పోలిస్తే మెరుగుపడింది.
దానికి ప్రభుత్వం చేసింది ఏం పెద్దగా లేదు. ప్రైవేట్ రంగం, సేవా రంగం అంటే ఐటీ కంపెనీలు ఇవన్నీ కూడా ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటివి. అవి అవి కూడా లేకపోయి ఉంటే మన దిగుమతులు ఇంకా విపరీతంగా పెరిగిపోయి దేశం ఒక విధంగా ఆర్థిక పరమైనటువంటి సంక్షోభంలో పడి ఉండేది. అందుకని వస్తూత్పత్తి మేము చైనాను పక్కకి నెట్టేసి భారత్ని మరొక ప్రపంచ ఫ్యాక్టరీగా మారుస్తాము అని చెప్పినటువంటి మాటలు ఈ 12 ఏళ్లలో ఒక్క అడుగన్నా ముందుకెళ్ళాయంటే ఒక్క అడుగు కూడా ముందుకెళ్ళలేదు. అదే స్టాగ్నేషన్ కొనసాగుతూ ఉంది. అందుకని ఏవి చూసుకోవాలి, అభివృద్ధి అంటే ఏమిటి అనేటువంటిది ఒకటి. ఉదాహరణకు అనేక సందర్భాల్లో మాల్కొండయ్య గారు కావచ్చు, లేకపోతే ఇంకోళ్ళు కావచ్చు, అభివృద్ధి అంటే మేము ఉజ్వల పథకం ఇచ్చాము చూడండి అని చెప్పేసి చెప్పారు. మరి 12 సంవత్సరాల ఏలుబడిలో ఆ ఉజ్వల పథకాన్ని 12 సిలిండర్ల నుంచి 9 సిలిండర్లకు తగ్గించారు, 9 నుంచి ఇప్పుడు 4 సిలిండర్లకి తగ్గించారు. ఇట్లా అనేక సంక్షేమ పథకాల విషయంలో కావచ్చు, లేకపోతే ఇతరతర విషయాల్లో కావచ్చు, అనేక వైఫల్యాలు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ కనిపిస్తున్న దానికి చిహ్నమే 2024లో జరిగినటువంటి ఎన్నికల్లో 400 సీట్లు తెచ్చుకుంటాము అని చెప్పినటువంటి పార్టీ సంపూర్ణ అంటే బీజేపీ ఏకైక మెజారిటీ కలిగినటువంటి పార్టీగా ఆవిర్భవించడంలో విఫలమైంది. అందుకని మరి 12 సంవత్సరాల తర్వాత ఏమి సాధించామని లేకపోతే ఏమని చెప్పుకుంటారు అనేటువంటి ప్రశ్న వచ్చినప్పుడు ఖచ్చితంగా అనేకం. తాజాగా జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే నెంబర్ 6 మొన్న మే 30వ తారీఖున 29వ తారీఖున విడుదల చేశారు. దానిలో చెప్పింది ఏమిటి? 15% మంది పిల్లలకి పౌష్టికాహారం లేక గిడసబారిపోయి 15% మంది పిల్లలకు మాత్రమే, దేశంలో ఉన్నటువంటి పిల్లల్లో 15% మందికి మాత్రమే పౌష్టికాహారం అంతా ఉంది. వాళ్ళు అంటే 6 నెలల నుంచి 59 నెలల వరకు ఎదగాల్సిన రీతిలో ఎదుగుతున్నారు. అంటే 85% మంది పిల్లలకి ఆ విధమైనటువంటి పరిస్థితి లేదు. మరి పోషణ అన్నారు, అంగన్వాడీలు అన్నారు, లేకపోతే ఇంకా ఇట్లాంటి అనేకమైనటువంటి పథకాలు మనం ఏమైనా చెప్పుకోవచ్చు. మిగిలిన వ్యక్తులు కూడా మాట్లాడాలి కనుక నేను వాటన్నిటి వరకు ఎడుతున్నా. చివరికి ఒక్కటి చెప్తాను నేను. బేటీ బచావో బేటీ పడావో అన్నారు. మహిళల గురించి చెప్పారు. మహిళల గురించి రక్తహీనత, పురుషులకైనా మహిళలకైనా రక్తహీనత అనేటువంటిది అది చాలా ప్రపంచంలో రక్తహీనత రాజధానిగా భారత్ ఉంది. అటువంటి రక్తహీనతను మేము 2025 నాటికి మొత్తం తగ్గించేస్తాము. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాలకు అనుగుణంగా 15% తగ్గిస్తామని చెప్పేసి చెప్పారు. ఇప్పుడు అది ఎంత ఉందో తెలియకుండా ఏం చేశారంటే మొన్న జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో అసలు ఆ అంశాన్ని పరీక్షించకుండానే వదిలేస్తే ఇంకా ఎవరు ఏమి విమర్శించడానికి లేదా ఉండదు కదా. అంతకుముందు ఉన్నటువంటి దాని ప్రకారం రక్తహీనతలో గుజరాత్ నెంబర్ 1, దేశానికి నమూనా, అభివృద్ధి నమూనా గుజరాత్ అని చెప్పుకుంటున్నటువంటి నరేంద్ర మోడీ గారు, ఆ తర్వాత వచ్చినటువంటి ఇతర బీజేపీ ముఖ్యమంత్రుల పాలన, కేంద్రంలో వచ్చిన 2 జన్ల పాలన, ఇవన్నీ కూడా అక్కడ మహిళలకి, పిల్లలకి, పురుషులకి ఎవరికి కూడా పోషకాహారం లేక రక్తహీనతతోటి బాధపడుతున్నటువంటి వాళ్ళు నెంబర్ 1 స్టేట్ గుజరాత్. దేశంలో కూడా అదే పరిస్థితి ఉన్నది. తెలుగు రాష్ట్రాల్లో కూడా అంత మెరుగ్గా ఏమి లేదు. అందుకని అభివృద్ధి అంటే ఏమిటి అని చూసినప్పుడు రోడ్లు చెప్తారు, లేకపోతే మేము మరుగుదొడ్లు కట్టామని చెప్తారు. మరుగుదొడ్లు కట్టడం అనేటువంటిది నరేంద్ర మోడీ గారు రాకముందే పథకం ప్రారంభమైంది. ఇవన్నీ అందుకని అభివృద్ధి అంటే ఏమిటి అన్నప్పుడు మానవాభివృద్ధి సూచికల్లో మన దేశం ఎక్కడున్నది, లేదా ఇతరతర సూచికల్లో ఎక్కడున్నది అని చూసుకున్నప్పుడు అట్టడుగున ఉన్నది అనేది నేను ఈ సందర్భంగా